మహాశివుడు ప్రసాదించిన అస్త్రశస్త్రాలతో దివ్య కవచ ప్రభావంతో పరశురాముడు కార్త్యవీర్యార్జునుని అతని కుమారులను సమస్త పరివారాన్ని యుద్ధంలో వధించాడు. యుద్ధం ముగిసిన తర్వాత తన మిత్రుడు అకృతవర్ణుడితో కలిసి సదాశివుడిని దర్శించుకోవాలని కైలాసానికి బయలుదేరాడు. ఆ సమయంలో శివపార్వతులు కైలాస మందిరంలో ఏకాంతంలో ఉన్నారు. మందిర ద్వారం వద్ద కాపలాగా వినాయకుడు కుమారస్వామి ఉన్నారు. పరశురాముడు ద్వారం వద్ద శివపార్వతీ తనయులైన వినాయకుడు కుమారస్వామిని చూసి నమస్కరించాడు. పక్కనే ఉన్న క్షేత్రపాలకులు నంది, భృంగి తదితరులకు నమస్కరించి తన మిత్రుడు అకృతవర్ణుడితో కలిసి నేరుగా లోపలికి ప్రవేశించబోయాడు. గమనించిన వినాయకుడు, ఆగాగు భార్గవరామ ఆగు, లోపల మాతాపితరులు ఏకాంతంలో ఉన్నారు. నేను లోపలికి వెళ్ళి వారి ఆజ్ఞ తీసుకొని వస్తాను. అంతవరకు ఇక్కడే నిలిచి ఉండు అని వారించాడు. సోదరా, నాకు అనుమతి ఎందుకు? నేనిప్పుడే వెళ్ళి వారిని దర్శించుకుంటాను. భూలోకంలో కార్త్యవీర్యాది మహావీరులను మహాశివ వరప్రసాదంతో యుద్ధంలో సంహరించి వచ్చాను. వారికి ఈ విషయమే చెప్పి ఆశీస్సులు తీసుకుని పోతాను అని పలికి పరశురాముడు అకృతవర్ణుడితో కలిసి చొరవగా ముందుకు నడిచాడు. పరశురామ, మాతాపితరుల ఏకాంతానికి భంగం కలిగించడం దోషం. కాసేపు ఓపిక పట్టు అని మృదువుగా చెప్పాడు వినాయకుడు. నేను శివుడికి పుత్ర సమానుడిని, నాకు అనుమతి అవసరం లేదు అని పలికి ద్వారం తలుపులు తోసుకుని అకృతవర్ణుడితో కలిసి లోపలికి అడుగుపెట్టాడు. పరశురాముడి దురుసుతనానికి వినాయకుడిలో సహనం నశించింది. వారిద్దరినీ చెరో జబ్బా పట్టుకొని లాగి అవతలకి పడేశాడు. పరశురాముడికి కోపం వచ్చింది. వినాయకుడి మీదకు గండ్రగొడ్డలి ఎత్తాడు. వినాయకుడు లాఘవంగా ఆ చేతిని ఒడిసి పట్టుకున్నాడు. అలాగే అమాంతంగా పరశురాముణ్ణి పైకి లేపాడు. తో పాటే 7 ఊర్ధ్వలోకాలకి, తర్వాత 7 అధోలోకాలకి తిప్పాడు. అక్కడ్నుంచి మళ్ళీ ఊర్ధ్వలోకాలకు పోయి ఒక సరోవరంలోకి విసిరేశాడు. పరశురాముడు భయభ్రాంతుడయ్యాడు. తనని రక్షించమంటూ వినాయకుడిని వేడుకున్నాడు. జాలి తలచిన వినాయకుడు అతడిని తిరిగి కైలాసద్వారం ముందు తీసుకువచ్చి విడిచిపెట్టాడు. యథాస్థితికి వచ్చినందుకు పరశురాముడు ఊపిరి పీల్చుకున్నాడు. అయితే తనను పరాభవించిన వినాయకుడి మీద కోపంతో రగిలిపోయాడు. కోపాన్ని అణుచుకోలేక తన చేతిలోని పరశువుని వినాయకుడి మీదకు విసిరాడు. పరశురాముడి చేతిలోని పరశువు అజేయమైనది. పరమేశ్వరుడు స్వయంగా అనుగ్రహించిన ఆయుధం అది. దానికి తిరుగులేదు. తండ్రి ప్రసాదించిన పరశువును గౌరవించి వినాయకుడు దానికి తన ఎడమదంతాన్ని తాకించాడు. పరశువు తాకిడికి వినాయకుడి ఎడమదంతం నేల రాలింది. దంతం నేలపడగానే భూమి కంపించింది. దంతంపై నుంచి కారిన రక్తంతోనే నేల తడిసింది. దృశ్యం చూసి కుమారస్వామి ప్రమథగణాలు పెద్దగా రోదించడం మొదలుపెట్టారు. ఈ అలజడికి పార్వతీ పరమేశ్వరులు బయటకు వచ్చారు. రక్తసిక్తమైన ముఖంతో ఏకదంతుడిగా కనిపించిన కుమారుడిని చూసి పార్వతీదేవి చలించిపోయింది. ఏం జరిగిందంటూ కుమారస్వామిని అడిగింది. అతడు జరిగిందంతా చెప్పాడు. అది విన్న పార్వతికి కోపం వచ్చింది. చూశారా నాథ, మీ శిష్యుడైన భార్గవుడు మీరిచ్చిన ఆయుధాన్ని మీ కుమారుడి మీదనే ప్రయోగించాడు. నాకు ఇంతకన్నా అవమానం లేదు. నేను నా తనయులను తీసుకుని మా పుట్టింటికి పోతాను అని కోపంగా పలికి రుసరుస లోపలికి పోయింది. ఆమె మాటలు విన్న పరమశివుడు సంధానకర్తలైన రాధాకృష్ణులను స్మరించారు. వారు తక్షణమే ప్రత్యక్షమయ్యారు. వారికి విషయమంతా చెప్పి ఎలాగైనా పార్వతీదేవికి నచ్చజెప్పమని కోరాడు. రాధాకృష్ణులు లోపలికి రావడంతో పార్వతీదేవి వారికి ఎదురేగి స్వాగతం పలికింది. వెనుకనే పరశురాముడు వచ్చి పార్వతీదేవి పాదాల ముందు సాష్టాంగపడి క్షమించమంటూ అభ్యర్థించాడు. అయినా పార్వతీదేవి కోపం చల్లారలేదు. అతడిని మన్నించలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు జోక్యం చేసుకుని, పార్వతి, నీ వంటి జగన్మాతకు కోపం తగదు. ఈ పరశురాముడు కూడా నీకు పుత్ర సమానుడే. అపరాధం చేసినందుకు పశ్చాత్తాపంతో బాధపడుతూ పాదాలు పట్టుకుని ప్రాధేయపడుతున్నాడు. ఇకనైనా కాస్త కనికరించి ఇతన్ని క్షమించమ్మా. ఏకదంతుడైన మాత్రాన నీ కుమారుడి కీర్తికి మచ్చరాదులే అని నచ్చ చెప్పాడు. పార్వతీదేవి శాంతించి పరశురాముడిని క్షమించింది. అప్పటినుంచి వినాయకుడు ఏకదంతుడిగా పూజలు అందుకోసాగాడు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.